బైబిల్ ప్రబోధాలు అను పాడ్కాస్ట్ మినిస్ట్రీని వినుచున్నందుకు వందనాలు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించటం మరియు అందరికీ అర్థమయ్యేలా ఉండాలనేదే ఈ పరిచర్య యొక్క ప్రాముఖ్యత. ఈ పరిచర్య మీకు ఆశీర్వాదంగా ఉందని ప్రార్థిస్తూ మీ హోస్ట్ డాక్టర్ జోయల్ మాదాసు. హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు బైబిల్ ప్రబోధాలు. ఈరోజు అంశం ఏమిటంటే, దేవునికి సామర్థ్యత ఉందా, లేదా దేవునికి ఫలానా సాధ్యపడుతుందా అని మనకు అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలి? వాట్ డు వి డూ వెన్ వి డౌట్ ది ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ ఎబిలిటీ? చాలాసార్లు మనం అనేక విధాలుగా దేవుని అనుమానిస్తాం, దేవుని ప్రశ్నిస్తాం. దేవుని యందు భయము ఉన్నా కానీ మనం ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని దేవుని కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ ప్రశ్న, మన ప్రార్థనలకు దేవుడు సమాధానం చెప్పలేదు అని అనిపించినప్పుడు ఏదో విధంగా మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఏమిటి ప్రభువా, నా ప్రార్థన ఆలకించట్లేదు. మనకు చికాకు వస్తుంది, విసుగు వస్తుంది, ఓపిక ఉండదు, సహనాన్ని కోల్పోయినట్లుగా ఉంటాం. సో దేవునికి ఈ అసామర్థ్యత అనేది ఉందా? మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సమాధానం చెప్పేటువంటి సామర్థ్యత ఉందా అని మనకు అనుమానం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాట్ డు వి డూ? జనరల్గా మనకు దేవునిపై అనుమానం వచ్చినప్పుడు నెంబర్ 1 అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ డూ ఈజ్ టు గో టు ది స్క్రిప్చర్. దేవుని లేఖనాల దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుని లేఖనాల్లో చూడాలి. వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద ఆన్సర్స్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఎందుకంటే దేవుని లేఖనాల్లోనే దేవుడు మనకు అన్ని విషయాలకు సమాధానం చెప్పడం జరిగింది. For us to grow in Christ, for us to grow in the knowledge of our Lord and Savior Jesus Christ, God has given us answers through His scripture. So మనకు ఆ విధంగా అనిపించినప్పుడు ఏం చేయాలి? ఈరోజు వాక్య భాగం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచనం నుంచి 21 వచనాల వరకు. ఆబ్వియస్లీ మన ఫోకస్ దేని మీద ఉంటుందంటే 3వ అధ్యాయము 20వ వచనం మీద. ఎఫెసీ సంఘము కొన్ని కష్టాల్లో ఉన్నది. సో ఆ సమయంలో ఎఫెసీయులకు రాసినటువంటి గ్రంథకర్త, అది కూడా పౌలు, అపోస్తలుడైన పౌలు, ఈ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ఎఫెసీ సంఘాన్ని. సో ఈ ఎఫెసీ పత్రిక యొక్క సారాంశము, ముఖ్య అంశము ఏంటంటే, సంఘము యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మరియు బాధ్యతల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, సంఘము యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మరియు బాధ్యతల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ థీమ్ లేదా ఈ సారాంశం, ఈ అంశం మనం చూస్తూ ఉంటే దాంట్లో ఒక వాక్య భాగము ఈ అంశానికి, ఇవాళ మనం మాట్లాడుకుని పోయే అంశానికి సంబంధించి ఉంది. దేవునికి సామర్థ్యత ఉందా? దేవుడు పలానా చేయగలడా? దేవుడు నా ప్రార్థనను ఆలకించి నాకు సమాధానం ఇవ్వగలడా? నేను అడిగినవన్నీ ఆయన చేయగలడా అన్న సందేహాల్లో ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని దగ్గరికి వెళ్ళాలి. సో 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆ అధ్యాయానికి, ఆ వచనానికి మరలా మనం వద్దాం. బట్ ఫర్ నౌ, వాట్ ఈస్ ద టెక్స్ట్ సెయింగ్? దేవుని లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు ఏం చెబుతానో చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను, గమనించండి, మనము అడుగువాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. 2 పదాలు మనం గమనించాలి. నెంబర్ 1, మనం అడిగిన వాటన్నిటికంటేను. రెండోది, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ఇటువంటి విధంగా సందేహపడుతున్న వారికి పౌలిచ్చినటువంటి సమాధానము. ఏమనిస్తున్నాడు ఆయన? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తి దేవునికి ఉంది అని పౌలు చెబుతా ఉన్నాడు. సో ఈ వాక్య భాగం మనకు అర్థం కావాలంటే మనం కొన్ని వేరే రెఫరెన్స్లు కూడా చూడాలి. ఫర్ నౌ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చూద్దాం.
ఈ 14 నుంచి 21 వచనాల్లో దేవుని వాక్యం ఏమీ సెలవిస్తుంది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకును మించిన క్రీస్తు ప్రేమను, గమనించండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇదంతా కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన అనే భాగంలో ఇవ్వబడింది. సో హీ వాస్ ప్రేయింగ్ ఫర్ దిస్ ఎఫిషియన్స్ ఇన్ దిస్ మేనర్. ఈ విధంగా వారి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో దెన్ వీ కమ్ టు వర్స్ 20, 20 వచనంకి వస్తాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగిన వాటికన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి పౌలు చేసేది. సో దేవుణ్ణి మనం ప్రశ్నించే సమయంలో అనుమానముతో దేవుడు ఫలానా కార్యాన్ని చేయగలడా, లేదా ఈ కార్యాలను ఆయన చేయగలడా అని మనం దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు, అనుమానించినప్పుడు ఏం చేయాలి? వి కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లేఖనానికి వచ్చి దేవుని లేఖనం ఏం చెబుతుందో చూడాలి. సో ఈ 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని లేఖనం మనకేం చెబుతా ఉంది? మనము అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా మనకు ఊహించటానికి కూడా అంతటి స్తోమత లేదు. అవర్ మైండ్స్ కెనాట్ థింక్ బియాండ్ ద లిమిటేషన్. మన మనసులకు ఒక హద్దు అనేది ఉంది. దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఇట్. ఒక అంతు అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్ఫైనైట్ మైండ్. దేవుని మనస్సు, దేవుని ప్రేమ, దే ఆర్ ఇన్ఫైనైట్ లవ్ అండ్ మైండ్. మనది కాదు, మనది ఫైనైట్ మైండ్, బికాస్ వీఆర్ ఫైనైట్ బీయింగ్స్. సో దేవుడు చెయ్యగలిగేది మనం ఊహించలేము కూడా. వీ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ వాట్ గాడ్ కెన్ డూ. అటువంటి పరిస్థితి మనది. సో మనం ఏం చేస్తామంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎస్, గాడ్ లవ్స్ అస్. ఆయన మనల్ని రక్షించాడు. ఎస్. సో అప్పుడప్పుడు మనం కొంచెం చులకనగా తీసుకొని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఎస్, వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. మనం అడగవచ్చు దేవుణ్ణి. కానీ దేవునికి, సర్వ సృష్టికర్తకు పలానా సాధ్యపడుతుందా అని చెప్పేసి ప్రశ్నించటం మంచిదా కాదా అన్నది మీరే ఆలోచించండి. ఇఫ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ టు దట్, నా రెస్పాన్స్ ఏంటంటే, when we know God is able to do more, beyond and extra, it is wrong to question him. ఆయన ప్రశ్నించడం తప్పు. That is my understanding. సో ఈ 14 మరియు 16 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ఎఫెసీ సంఘం కొరకు పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. 20వ వచనం నుంచి 21వ వచనం వరకు ఏం చూస్తామంటే ఆ ప్రార్థన యొక్క ముగింపు. సో బేసిక్లీ 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రార్థన మరియు దేవుని యొక్క సామర్థ్యత గురించి నేర్చుకుంటాం. సో when we question God, what is the Bible telling us? దేవుని లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు మనకి ఏం చెబుతున్నాయి? That God is able to do more and beyond than what we can even imagine. మనం ఊహించిన దానికంటే ఆయన ఇంకా ఎక్కువగా చేయగలడు. Obviously, when we doubt God, మనం ఆయన ప్రశ్నించేటప్పుడు, ఆయన అనుమానించేటప్పుడు, we cannot expect God to come forward and help us. ఆయన వచ్చి మనకు సహాయపడాలని చెప్పేసి మనం ఆశించలేం, because we are questioning God. This is where faith comes in. విశ్వాసం అనేది ఇక్కడ బయటపడుతుంది. What kind of faith do you have? బలమైన విశ్వాసం నీలో ఉందా, లేదా బలహీనమైనటువంటి విశ్వాసం నీలో ఉందా? Which one? విశ్వాసానికి డిగ్రీస్ ఉన్నాయా? లైక్ ఆర్ దేర్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసానికి లెవెల్స్ అనేవి ఉన్నాయా? ఎస్, ఐ థింక్ దేర్ ఆర్. ఎందుకంటే కొందరు దేవుని యందు ఎక్కువ విశ్వాసాన్ని పెడతారు,
కొందరు దేవుని మీద విశ్వాసాన్ని పెడతారు, కానీ వారి మీద కూడా ఎక్కువగా విశ్వాసాన్ని పెట్టుకుంటారు. దట్ ఈస్ ద జనరల్ థింకింగ్, రైట్? యూ కెన్ డూ ఆల్ థింగ్స్. నువ్వు అన్నీ చేయగలవు. దట్ ఈస్ ద రాంగ్ లీడింగ్ ఆల్ టుగెదర్, ఇన్ మై ఒపీనియన్. సమస్తము చేసే శక్తి నీలో ఉంది. నువ్వు అనుకోవాలి కానీ ఏదైనా సాధ్యపడుతుంది, నీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదని చెప్పేసి జనరల్గా వీ హియర్ దట్ హియర్ అండ్ దేర్. బట్ దట్ ఈస్ మిస్లీడింగ్ హ్యుమానిటీ. దట్ ఈస్ మిస్లీడింగ్. మనకు లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో మనకు లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ వెన్ వీ క్వశ్చన్ గాడ్, we cannot expect him to answer us. We have to go to God in faith. విశ్వాసంలో మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. సో ఇక్కడ పౌలు చెప్పేది ఏంటి? we can get into details, but maybe another time I'll get into details of this text. But ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. పౌలు యొక్క ప్రార్థన, ఆ ప్రార్థనలో ఏముంది, మరొకటి ఆ ప్రార్థన యొక్క ముగింపు. సో 14వ వచనం నుంచి 21వ వచనం వరకు దేవుని వాక్యం ఏం చెబుతుందో క్లుప్తంగా చూద్దాం. మరి ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పౌలు చేసేటువంటి ప్రార్థన దేనిపై అది ఆధారపడి ఉందంటే, ఆన్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ పర్పస్. దేవుని ఎడల ఆయనకున్నటువంటి జ్ఞానం మీద అది ఆధారపడి ఉంది. దేవుడు ప్రమాణం చేసినవి చేయకుండా ఉండడు. అది కూడా ఆయన ప్రార్థన దేనిపై ఆధారపడి ఉందంటే, వాట్ ఎవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఆర్ వాజ్ డూయింగ్, హీఈస్ డూయింగ్ ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఆయన కార్యాలు నెరవేర్చినటువంటి దేవుడు. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫోకస్డ్ ఇన్ క్రైస్ట్. మనం ఒకసారి ఏం చేస్తాం, దేవుని చిత్తం కొరకై ప్రార్థన చేయకుండా మన చిత్తం నెరవేర్చబడాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు తన చిత్తమని వెల్లడించని దేని కోసం ప్రార్థించే అధికారం మనకు లేదు. ఇఫ్ సో అండ్ సో ఈజ్ నాట్ గాడ్స్ విల్, వీ డోంట్ హ్యావ్ రైట్ టు ప్రే ఫర్ ఇట్. అందుకే దేవుని లేఖనాలు చెబుతూ ఉంటాయి, వీ మస్ట్ ప్రే ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ టు బి డన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే దేవుని చిత్తము తప్పకుండా నెరవేర్చబడుతుంది. కానీ మనం ఏం చేస్తాం, మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి? We want God to do our will in our lives. ఇది somewhat a political strategy. ఎందుకంటే దేవా, నేను అడిగింది, నేను ఆశపడేది, నేను కోరింది నీవు నాకు చేయనప్పుడు I don't have any need with you. నా అంతకు నేనే కష్టపడి ఏదో ఒకటి చేసుకుంటా, నీ సహాయం నాకొద్దు అనే విధంగా కూడా మారిపోతాం. బికాస్ వీ వాంట్ గాడ్ టు డూ వాట్ వీ వాంట్ హిమ్ టు డూ. మనకు ఏమైతే జరగాలి అని చెప్పేసి మనం అనుకుంటామో, ఏమైతే మనము చేయాలనుకుంటామో అదే దేవుడు చేయాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో టు బిగిన్ విత్, యువర్ ప్రేయర్స్ ఆర్ రాంగ్, యువర్ మోటివ్స్ ఆర్ రాంగ్. ఆ తలంపు, ప్రార్థన వెనక ఉన్నటువంటి తలంపు, ఆలోచన అనేది తప్పుడు ఆలోచన కాబట్టి మనం తప్పుగా అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. అండ్ బై దిస్ ఐఎమ్ నాట్ సేయింగ్ వీ షుడ్ నాట్ ప్రే. మనం ప్రార్థన అసలు చేయకూడదని చెప్పేసి అట్లా. వితౌట్ ప్రేయర్ వేర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్? ప్రార్థన చేయకపోతే దేవునితో ఏ విధంగా మాట్లాడతావు? ప్రేయర్ ఈజ్ అ ఫౌండేషనల్ ఎలిమెంట్ ఇన్ బిలీవర్స్ లైఫ్. ప్రార్థన అనేది ఏదో 4 నిమిషాలు 4 సెకండ్లు ప్రభువా నాకు అదివ్వు ఇదివ్వు అని అడగటం కాదు. ప్రార్థన అనే అర్థం ఏంటంటే దేవునిపై ఆధారపడి జీవించడం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రేయర్. టు డిపెండ్ ఆన్ గాడ్, దేవునిపై ఆధారపడి జీవించటం. దట్ ఈస్ వాట్ ప్రేయర్ ఈస్. సో మనం దేవునిపై ఆధారపడి జీవించేటప్పుడు ఆబ్వియస్లీ వీ వుడ్ ప్రే ఫర్ గాడ్స్ విల్. మనం దేవుని చిత్తం కొరకే ప్రార్థన చేస్తాం. సో మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ మస్ట్ ప్రే దట్ గాడ్స్ విల్ బి డన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడుతుందని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. సో దేవుడు తన చిత్తమని వెల్లడించని ఏదైనా కానీ దేనికోసమైనా ప్రార్థించే అధికారం మనకు లేదు. అందుకనే స్కాలర్స్ ఏమంటారంటే, బైబిల్ పఠనం మరియు ప్రార్థన ఎల్లప్పుడూ కలిసి ఉండాలి. అంటే బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేయకుండా పోతా ఉంటే సరిపోదు. ఇట్స్ నాట్ ఈవెన్ గుడ్. మనం బైబిల్ చదవాలి, పరిశుద్ధ లేఖనాలు చదవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలన్నా we don't always have to run to scholars లేదా కామెంటరీ బుక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం లేదు. I mean, we have to just pray.
దేవుని యందు విశ్వాసముంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన వాక్యములో నడిపిస్తాడని చెప్పేసి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివితే we will understand it. We don't have to be a scientist to understand the scripture. We can understand the scripture if we pray and ask the Holy Spirit to reveal the text and the meaning to us. దేవుని వాక్యం యొక్క అర్థము భావం ఏంటి మనకు బయలుపరచమని పరిశుద్ధాత్మ దేవుని అడిగితే he will help us. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. దేవుని వాక్యాన్ని మనకు బయలుపరచడం ఆయన పరిచర్య. So we must pray to a holy God, to the Holy Spirit to illuminate the text to us. So దేవుని తన చిత్తము కాదు అని ఏదైనా తన చిత్తము కాదని చెప్పాడో దానికోసం ప్రార్థించే అధికారం మనకు అసలు లేదు అనేది కూడా మనం ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవచ్చు. సో 14 నుంచి 16 వచనాల్లో పౌలు ఏం చేస్తున్నాడంటే ఆబ్వియస్లీ హీ ఓపెన్స్ ద టెక్స్ట్ విత్ ద ప్రేయర్, ప్రార్థన ద్వారా ఆయన ఆరంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతా ఉంది చూడండి, 16 నుంచి 19 వచనాల్లో ప్రార్థన యొక్క సారాంశం లేదా ఆ ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తన బిడ్డలను ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే ఎఫెసీ సంఘస్థులను శక్తితో బలపరచబడాలి అని లేదా బలపడాలి అని. చూడండి 3:16లో దేవుని వాక్యం సెలవుస్తుంది, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఏ విధంగా? యేసుక్రీస్తు ప్రభు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. He didn't say that God should live in your hearts. క్రీస్తు మీ హృదయములో నివసించినట్లుగా అనలేదు, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లు. ఎందుకంటే యేసు క్రీస్తుతో సంబంధం అనేది కలిగి ఉండాలంటే అది విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. యేసు క్రీస్తు యందు విశ్వసించినట్లయితే దెన్ యూ విల్ హ్యావ్ అ రిలేషన్షిప్. అప్పుడు యేసు క్రీస్తు ప్రభుతో నీకు సంబంధం ఉందని చెప్పేసి యూ కెన్ కన్ఫర్మ్ ఇట్. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇఫ్ దెర్ ఇస్ నో ఫెయిత్ in your basis of relationship, then there is no relationship with Christ. So ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ 16వ వచనంలో, క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. ఆ తర్వాత ఆయన ప్రార్థనలో మరొకటి ఏముందంటే, ప్రేమలో, క్రీస్తుని యొక్క ప్రేమలో వారు పాతుకుపోయి ఉండాలి. యూ హ్యావ్ టు బి రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. సో శక్తితో వారు బలపడాలి. That is one of his prayers. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. మరొకటి ఏమంటారంటే ప్రేమలో మీరు పాతుకుపోవాలి. మరి ఒకటి, క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. మరి ఒకటి, దేవుని మంచితనంతో నిండి ఉండాలి. యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనంలో మీరు ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో 20వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఏం చూస్తాం? ఆబ్వియస్లీ దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ హిస్ ప్రేయర్. సో ఆరంభమే మనం ఏం చూస్తున్నామంటే 14వ అధ్యాయంలో ప్రార్థన గురించి చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనే అంశంపై మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఈ సంఘస్థులు దేవుని యందు బలపడాలని, దేవుని యందు విశ్వాసంలో బలంగా ఉండాలని చెప్పేసి పౌలు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది నా ప్రార్థన మీ కొరకు, దేవుని యందు మీరు బలపడాలి, ప్రేమ యందు మీరు బలపడాలి, క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. దేవుని యందు యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యందు మంచితనము లేదా దేవుని మంచితనంలో నిండిపోయి మీరు ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో ఇక్కడేం చూస్తామంటే ఒక సమస్యకు పౌలు సమాధానం చెబుతున్నట్లు. ఏవని? ఆయన ప్రార్థనను ఏ విధంగా ముగిస్తాడంటే, ఆఫ్ కోర్స్ దేవునికి అన్నీ సాధ్యమే. హీఈస్ ఏబుల్ టు డూ ఆల్ థింగ్స్. ఎంత సాధ్యం అంటే మనం ఊహించలేనంతగా దేవునికి సాధ్యము. డు నాట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్ ఆర్ హిస్ పవర్ ఆర్ హిస్ ఎబిలిటీ. దేవుని శక్తిని కానీ ఆయన యొక్క సామర్థ్యతను కానీ ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. బికాస్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ మోర్ అండ్ బియాండ్ వాట్ వీ ఆస్క్ ఫర్. మనం ఊహించలేము. అట్లాంటిది మన పరిస్థితి. ఎటువంటిది మన పరిస్థితి? వీ కెనాట్ ఈవెన్ థింక్ స్ట్రైట్. బట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ థింగ్స్ బియాండ్ అండ్ మోర్ అని ఆయన ప్రార్థనలో ఆయన ముగిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ పౌలు యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే,
దైవిక శక్తి మాత్రమే దైవిక సమాజంలో దైవిక ప్రేమను సృష్టించగలదు. ఓన్లీ ద పవర్ ఆఫ్ గాడ్ కెన్ క్రియేట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద డివైన్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఆర్ డివైన్ పీపుల్ ఆఫ్ గాడ్. దైవిక శక్తి మాత్రమే దైవిక సమాజంలో దైవిక ప్రేమను సృష్టించగలదు. దట్ వాజ్ ది థాట్ ఆఫ్ పాల్. అది ఆయన యొక్క ఆలోచన. సో ఏమని చెబుతున్నాడు పౌలు? దేవునికి సాధ్యపడుతుందా మనం ప్రశ్నించినప్పుడు ఎస్ అఫ్ కోర్స్ వీ కెన్ క్వశ్చన్ అండ్ వీ విల్ క్వశ్చన్. కానీ సమాధానం తెలుసుకోండి. సమాధానం ఏంటి? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఏమని చెబుతున్నాడు, ఏమని ముగిస్తున్నాడు చూడండి. అఫ్ కోర్స్ గాడ్ కెన్ డూ మోర్ అండ్ బియాండ్ వాట్ యూ కెన్ థింక్ ఆఫ్. కానీ ఆయన ఏమని ముగిస్తున్నాడు చూడండి. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏం చేస్తున్నాడు పౌలు? దేవుని యొక్క శక్తిని గురించి ఆయన చెబుతా ఉన్నాడు. మీరు దేవుని ఎడల ఈ విధంగా బలపరచబడాలి, ఈ విధంగా బలపడాలి, ప్రేమలో మీరు ఉండాలి, విశ్వాసంతో మీరు ఉండాలి, దేవుని యందు నమ్మకం మీరు కలిగి ఉండాలి, దేవుడు మీరు అడుగు వాటికంటే ఎక్కువగా చేసేటువంటి సామర్థ్యత ఆయనకుంది. అవన్నీ చెప్పిన తర్వాత ఆయన ముగింపు చూడండి. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్. ఆయన ముగింపు క్రీస్తులోనే ముగిస్తూ ఉన్నాడు. బికాస్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ క్రైస్ట్ and through Christ. యేసులో, యేసు ద్వారా సమస్తము కూడా సాధ్యపడుతుంది. ఒక్క విషయం మాత్రం సాధ్యపడదు. And what is that? Because God cannot sin. దేవుడు పాపం చేయలేడు. So that will not happen. But whatever is according to the will of God, according to the purpose of God, దేవుని చిత్తానుసారముగా ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చబడతాయి. So when we question God, is God able to do so and so? The answer is it depends if you ask God according to his will. ఆయన చిత్తానుసారంగా నీవు అడిగావా? నీ చిత్తానుసారంగా నీవు అడుక్కున్నావా? What is your answer? దేవుని చిత్త ప్రకారమే నేను అడుగుతా ఉన్నాను అని నీవు చెప్తే then the answer is God will answer your prayers. God will answer your prayers. ఈ 3వ అధ్యాయం 20వ వచనము పూర్తిగా అర్థం కావాలంటే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎఫెసియన్స్ 3:1? ఆబ్వియస్లీ పౌలు ఏం చెబుతా ఉన్నాడు 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ జెంటైల్స్. ఈ అన్యుల గురించి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తూ పౌలు ఈ వాక్య భాగాన్ని దేంతో ఆయన లింక్ చేస్తా ఉన్నాడు, దేంతో కనెక్ట్ చేస్తున్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నీవు ఇచ్చేయగలవా, దేవా నువ్వు వచ్చేయగలవా, కెన్ యూ డూ దిస్, కెన్ యూ బ్లెస్ మీ ఆఫ్ వాట్ యు ఆల్రెడీ బ్లెస్డ్ మీ. నన్ను ఆశీర్వదించావు, ఇంకా నన్ను ఆశీర్వదిస్తావా? నా ప్రార్థన ఆలకించవా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? వేర్ ఆర్ యూ గాడ్? వై ఆర్ంట్ యూ ఆన్సరింగ్ మీ? వేర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అని చెప్పేసి మనం దేవుని అడుగుతూ ఉండొచ్చు. కానీ క్రైస్తవులకి దేవుడు చెప్పినటువంటి సమాధానం చూడండి ఇక్కడ. when we question God, is God able to bless us or not? దేవుడు మనల్ని ఆశీర్విస్తాడా? ఆయనకు సాధ్యపడుతుందా మనల్ని ఆశీర్వదించడం? బికాజ్ మనం ఏది అడిగినా కానీ whether through prayers or not, what? మనం ఏది అడిగినా కానీ we're asking for a blessing. We're asking for something extra, something more. So it is a blessing. దేవుని వాక్యం ఏమి చెబుతుంది చూడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన. ఇంకా అక్కడ ఏమీ లేదు ఇవ్వటానికి. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను. ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తామంటే, మొదట ఆశీర్వాదం యొక్క ఆ సోర్స్ ఏంటి అంటే తండ్రి యొగు దేవుడు. ఆశీర్వాదం అనేది తండ్రి యొగు దేవుని యొద్ద నుంచి వస్తుంది. తర్వాత ఆ ఆశీర్వాదం మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోగలం, ఏ విధంగా మనం పుచ్చుకోగలం, తీసుకోగలం అంటే క్రీస్తు ద్వారా. ఆ ఆశీర్వాదం మనకు ఏ విధంగా అందించబడుతుందంటే అది క్రీస్తు ద్వారా. మనం ఒక విషయం గమనించాలి. మనం పూర్వము ఆదాముకు సంబంధించిన వారు, మొదటి ఆదాము అంటారు థియలాజికల్గా.
ఆ మొదటి ఆదాముకు సంబంధించిన వారం. ఎందుకంటే ఆ మొదటి ఆదాము పాపములో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్న రెండవ ఆదాములో ఉన్నాము. ఎవరు ఆ రెండవ ఆదాము అంటే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ క్రైస్ట్, క్రీస్తు. సో మనం ఆల్రెడీ విమోచించబడినటువంటి సమాజంలో ఉన్నాం. ఆ సమాజం ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. సో వీ బిలాంగ్ టు అ రిడీమ్డ్ ఫ్యామిలీ, రిడీమ్డ్ హ్యుమానిటీ ఇన్ క్రైస్ట్. మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఆనందించే ప్రతి ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదానికి మూలం ఎవరంటే తండ్రి యొగు దేవుడు. రెండవది, ఆ ఆశీర్వాదాన్ని మనం ఏ విధంగా అందుకుంటాము అంటే అది క్రీస్తు ద్వారా. మూడవది, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన జీవితాల్లో గమనించాలి. వారి జీవితాల్లో కూడా గమనించమని పౌలు వారికి చెప్పాడు. సో హీఈస్ ఆల్సో టెలింగ్ టు us that we must think of the work of Holy Spirit. ఇక్కడ పౌలు ఏం చెబుతున్నాడంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, that is the blessing God gives us in Christ is spiritual. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి. మనం అడగొచ్చు, మనకు అది కావాలి, ఇది కావాలి, నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, జాబ్ కావాలి, పెళ్లి కావాలి, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, లాట్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్ మనం చాలా అడగొచ్చు. కానీ డోంట్ ఫర్గెట్ యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ బిలీవర్, that you are forever blessed with a spiritual blessing. ఆత్మీయపరంగా ఆశీర్వదించబడ్డావు. ఫర్ ఎవర్ దేవుని వాక్యం చెబుతుంది, ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన. there is nothing else. You're blessed with a spiritual blessing. సో ఇదంతా కూడా పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ 1వ అధ్యాయంతో టై చేస్తా ఉన్నాడు ఆయన. నేను ప్రార్థిస్తున్నాను, దేవునిలో, క్రీస్తులో మీరు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డారు. You have received the spiritual blessing in Christ through the work of Holy Spirit. Because యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆబ్వియస్లీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండటం జరుగుతూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ఏ విధంగా, ఆయన పరిచర్య ఏ విధంగా ఉంటుందంటే అలా వచ్చి ఆవరించి తన కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయేవాడు. ఇక్కడేం జరుగుతుంది నూతన నిబంధనలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల హృదయంలో నివసిస్తాడు. సో దీని ఉద్దేశం ఏంటి? వాట్ ఇస్ మై పాయింట్? దేవుణ్ణి ఆత్మీయ ఆశీర్వాదం తప్ప మరి వేరే ఆశీర్వాదాలు అడగకూడదా? నో, దట్ ఈస్ నాట్ వాట్ ఐమ్ సెయింగ్. కానీ ఒక కాంట్రాస్ట్, ఒక భేదం అనేది మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రకారం దేవుడు ఇశ్రాయేలుకి ఏమని ప్రమాణం చేశాడు, ఏమని వాగ్దానం చేశాడంటే వారిని ఈ లోకపరంగా అంటే భూమి పరంగా, న్యాయకత్వం పరంగా వారి జీవితాలను ఆశీర్వదిస్తానన్నాడు. ఎప్పుడు అంటే నన్ను మీరు పాటించిన ఎడల, అంటే దేవుని వాక్యాన్ని పాటించినప్పుడు, ఆయన ఆజ్ఞలు మీరు పాటించినప్పుడు, వాక్కు అనగా ఆయన ఆజ్ఞ, వాటిని పాటించినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పేసి సెలవిచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలను నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఒక లిస్ట్ ఇవ్వబడింది అక్కడ, ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడని. సో మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడగకూడదని చెప్పేసి అన్నట్లు ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువు కూడా కొన్ని ఆశీర్వాదాలు వ్యక్తపరిచారు ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమని సెలవిచ్చారంటే పైనున్న వాటి కొరకు వేగిరపడండి, ముందు సీక్ ద కింగ్డమ్ ఫస్ట్, తర్వాత అన్ని వాటంతకవే జరుగుతాయి. అండ్ లేటర్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్, బట్ ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. అగైన్ ఫోకస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫోకస్, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ థింగ్. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us విత్ అ స్పిరిచువల్ బ్లెస్సింగ్. సో ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలోనే ఒక పదం వాడబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో. వాట్ డస్ ఇట్ మీన్? దానికి అర్థం ఏంటి? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో గాడ్ బ్లెస్డ్ us with every blessing that is available. He's blessed us with every blessing. కానీ ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాని అర్థం ఏంటి? 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలి అనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ
ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండలముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. సో ఇక్కడ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? దాని అర్థం అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది అన్సీన్ వరల్డ్ ఆఫ్ స్పిరిచువల్ రియాలిటీ. కనిపించని ప్రపంచం ఒకటి ఉంది, దట్ వీ డోంట్ సీ ఇట్ నౌ. కనిపించని ప్రపంచం ఒకటి. అందుకే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏమనుంది? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అదే వచనంలో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. సో దేర్ ఈజ్ అనదర్ వరల్డ్, వేరొక ప్రపంచం ఒకటి ఉంది దట్ వీ డోంట్ సీ. సో ఇక్కడ దేవుని వాక్యము మనకేం తెలియజేస్తోంది? ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడి అంటే వీఆర్ బ్లెస్డ్. సింప్లీ సెడ్ వీఆర్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్. వీఆర్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్. ఎందుకంటే ఇది దేని గురించి మాట్లాడుతుంది? మనకు కనిపించని ప్రపంచం ఒకటి ఉంది. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ రియాలిటీ. ఆధ్యాత్మిక వాస్తవం అది. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ రియాలిటీ. సో మనకు కనిపించని ప్రపంచం ఒకటి ఉంది. ఇట్స్ టాకింగ్ అబౌట్ దాట్. సో ఈ పరలోక సంబంధమైన లేదా ఈ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన అంటే అర్థం ఏంటంటే మనకి తెలియనటువంటి ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నాయి? రాజ్యాలు మరియు శక్తులు అనేవి కొనసాగుతున్నాయి. దేర్ ఇస్ అ ప్లేస్ that principalities and powers continue to operate. సో ఆయన ఈ విషయాలు చెప్పిన తర్వాత పౌలు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదే 1వ అధ్యాయంలో. ఆబ్వియస్లీ ఈ బిల్స్ చాప్టర్ 3 3వ అధ్యాయం దేనిపై ఆధారపడిందంటే 1వ అధ్యాయంపై. there is interconnection, intertextuality within the text. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఆయన ఈ విషయాలు చెప్పిన తర్వాత he tells his people that they are blessed in certain ways. ఏ విధంగా మీరు ఆశీర్వదించబడ్డారు అన్న విషయాలు కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్. రిమెంబర్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. సో ఏ విధంగా మీరు ఆశీర్వదించబడ్డారు అన్న విషయం కూడా పౌలు వ్యక్తపరుస్తూ ఉంటాడు. చూడండి 1వ అధ్యాయము 4వ వచనము దేని గురించి మాట్లాడుతుంది అంటే గతం గురించి మాట్లాడుతూ ఉంది. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. 5వ వచనము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. ఇట్ టాక్స్ అబౌట్ ద పాస్ట్. గతం గురించి మాట్లాడుతుంది. మన స్థానం ఏంటి? గాడ్ హెస్ చోజన్ us way past. రైట్. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను, ఆయన విశ్వసించిన వారిని ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. అదేవిధంగా గతమే కాదు ప్రస్తుతం గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. దేవుని కృపా మహాశ్చర్యం బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో ప్రస్తుతానికి ఏం జరుగుతూ ఉందంటే యేసుక్రీస్తు రక్తము వలన, ఆయన సిలువుపై చిందించిన రక్తము ద్వారా మనకు విమోచన, మన పాపాలకు విమోచన, క్షమాపణ కలుగుతుందని చెప్పేసి అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సో హీ టాక్స్ అబౌట్ పాస్ట్. గతంలో ఏం జరిగిందంటే తన కుమారునిగా స్వీకరించుటకు మనమందరము ముందుగా తన కోసం నియమించబడ్డాము. వీఆర్ ఆల్ అపాయింటెడ్ బిఫోర్ టైమ్ ఫర్ హిమ్. ఎవరు వారంతా? యేసుక్రీస్తుని నమ్మినవారు, నమ్ముతున్నవారు, నమ్మబోచున్నవారు. సో ప్రస్తుత కాలంలో ఏం జరుగుతూ ఉంది? ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో ఆబ్వియస్లీ వీఆర్ ఫర్గివెన్ for the shedding of his blood, by the shedding of his blood. అదేవిధంగా రాబో కాలము భవిష్యత్తు గురించి కూడా ఆయన 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. సో గాడ్ హెస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. మన యొక్క స్టేటస్ ఏంటో చూడండి. గతంలో దేవుడు మనల్ని ఆల్రెడీ ఎంచుకున్నాడు. ప్రస్తుతం వీఆర్ ఫర్గివెన్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం క్షమించబడ్డాము. రాబో కాలంలో చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా వీఆర్ ఎయిర్స్ ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు మనకు జరిగించున్నాడు. What a wonderful way of saying this. So
గతంలో ఎంపిక చూస్తాము, ప్రస్తుతంలో అడాప్షన్ చూస్తాం, రాబోయే కాలంలో యూనిఫికేషన్. సో గతంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనల్ని దేవుడు ఎంపిక చేసుకోవటం, ఎంచుకోవటం, దేవుని పిల్లలు కావటానికి ప్రస్తుతంలో ఆయన మనల్ని అడాప్ట్ చేసుకోవటం. రానున్న కాలంలో ఏం చేస్తాడు దేవుడు అంటే హీ విల్ యూనిఫై అస్. Isn't that amazing? సో దేవుణ్ణి మనం ప్రశ్నించినప్పుడు దేవునికి పలానా సాధ్యపడుతుందా, ఆయనను ఆశీర్వదిస్తాడా, నా ప్రార్థన ఆలకిస్తాడా, ఎన్నో ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం. బట్ రిమెంబర్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ప్రతి అనే పదాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. 1:3 పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను. గాడ్ హెస్ బ్లెస్డ్ us in every possible way, that is spiritually every possible way. సో ఇంకా దేవుడు మనల్ని ఆశ్రయించడానికి అక్కడ ఏమీ లేదు. సో when we doubt, is God able? Yes, he is able. దేవునికి పలానా సాధ్యపడుతుందని చెప్పేసి మనం దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు, అనుమానించినప్పుడు దానికి సమాధానం ఏంటంటే yes, he is able, but only if you ask him according to his will. సో దేవునికి సామర్థ్యత ఉందా అని మనకు అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలి? Turn towards the book of Ephesians, turns towards the scripture. See what God is telling. మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి దేవుడే మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధ లేఖనాల ద్వారా. ఆబ్వియస్లీ మనం ఏం నేర్చుకున్నా? పౌలు ప్రార్థన ద్వారా ఈ 3వ అధ్యాయంలో ప్రారంభించాడు. ఆ ప్రార్థనలో ఎఫెసీయుల సంఘస్థులకు ఏమి కావాలి, ఆయన చేసేది ఏంటి, ఆయన ప్రార్థన ఏంటనేది కూడా వివరించాడు. తర్వాత ఏం చెప్పాడంటే వారిని ఇంకా ధైర్యపరిచాడు. ఏమని చెబుతున్నాడు? 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనకు అడుగుని వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి, అంటే గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ మోర్ అండ్ బియాండ్ ఎనీథింగ్ వీ కుడ్ ఈవెన్ ఇమాజిన్. Our minds are not fit to even imagine. They don't have the capability to imagine what God can do, because he can do more than what we could even think. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. So when you think of questioning God, doubting God, if he is able to do certain things in your life, just know that God is able. ఎప్పుడైతే ఆ అనుమానం మనకు వచ్చిందో, దేవుడు ఈ కార్యం చేయగలడా, దేవుడు ఆ కార్యం చేయగలడా, దేవుడు ఎందుకు నాకు సమాధానం చెప్పట్లేదు, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఆయన ఎందుకు దూరంగా ఉన్నట్లుగా ఉన్నాడు, when you think of all these things, just know that God has blessed you with the most important thing. ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పి నువ్వు గ్రహించు. God has blessed you with the spiritual blessing, with every spiritual blessing. ఆత్మీయ ఎదుగుదలకు కావాల్సిన ఆశీర్వాదాలు అన్నిటితో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ లోకపరంగా నాకు ఇవి కావాలి అవి కావాలని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, then here is a solution. Seek the things of the kingdom first with all your heart. నీ పూర్ణ హృదయముతో దేవుని కార్యం వైపు చూడు, దేవుని కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. God will add the rest to your life. God will add the rest to your life. And know, my friend, yes, God is able to do more and beyond what we can think of. మనం ఊహించిన దానికంటే దేవుడు అధికముగా చేయగల శక్తి ఆయనకుంది. He is a powerful God. He is a mighty God. May God bless you and may God help you as you go through this phase in your life.